ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉండొచ్చు, దొంగలవి లంగలవి జరిగితే జరుగుండొచ్చు. అది దాన్ని పెద్ద అంతర్జాతీయ కుంభకోణం లాగా చూపిస్తున్నారు. సీఎంకు దమ్ముంటే తప్పు చేసే వాళ్ళని లోపలయ్యాలి. మేము భయపడం, మా వెంట్రుకలు కూడా పీకలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నీ వెంట్రుకలు కాదు, బీజేపీ అసలు బీఆర్ఎస్ ఎంటికలు నువ్వు బీకేస్తున్నావు. మొత్తం బీఆర్ఎస్ ని నామరూపం లేకుండా చేయాలనే కార్యక్రమం పెట్టుకోడు మన కేటీఆర్. నాకు అర్థం కాదు, ఒకరో ఇద్దరు ఫోన్ ట్యాపింగ్ చేశారు. అది సిగ్గుందా నీకు? అసలు న్యూస్ చూస్తున్నావా? న్యూస్ ఫాలో అవుతున్నావా? కేటీఆర్ రామారావు గారు న్యూస్ ఫాలో అవుతారు. తిరుపతి అన్న, ప్రణీత్ రావు, భజంగరావు క్లియర్ గా చెప్పారు, మేము నగల వ్యాపారాల ఫోన్లు ట్యాప్ చేసినాము, ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేసినాం. ప్రభాకర్ రావు అమెరికా నుండి మరి ఫోన్ చేసి ఒక మాట చెప్పింది ఏంటంటే, గత ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళు చెప్పినా మేము అదే చేసినాం అన్నారు. సీఎం ఫ్యామిలీ ఫోన్ అంటే ప్రస్తుత సీఎం గతంలో పిసిసికి ఉన్నప్పుడు ఆయన ఫోన్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ల ఫోన్లు, వాళ్ళ ఫోన్ అక్కడ టీవీ లాంటి ఎలక్ట్రానిక్ పరికరం, ప్రతి నెట్ తో కనెక్షన్ ఉన్న ప్రతి ఎలక్ట్రానిక్ పరికరాన్ని మీరు ట్యాప్ చేశారు కదా. ఇంకో విషయం తెలుస్తా ఉంది కదా, మీ ట్యాపింగ్ వల్ల ఒక హీరోయిన్ కుటుంబం విడిపోయిందని, ఒక ఫ్యామిలీ విడిపోయిందని. ఒకరో ఇద్దరు లంగవో దొంగవో చేయొచ్చు అంటే, మీరు లంగల దొంగలు చేస్తే ఈ పని ఎందుకు వస్తుంది? ఈయన అంటాడు పోలీసులది అదే పని కదా అంటాడు. మరి పోలీసులది అదే పని అయితే, పోలీసులు చేసింది మంచి పని అయితే, పోలీసులు చేసింది తన డ్యూటీని అయితే, వీళ్ళెందుకు అరెస్ట్ చేశారు? మరి కామన్ సెన్స్ ఉందా రామారావు నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? అదే తెలంగాణలో కామన్ మ్యాన్ కూడా అర్థమైంది ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్ద దేశద్రోహం అని. ఇది దేశద్రోహం, ఇది అంతర్జాతీయ నేరంగా, అంతర్జాతీయ నేషనల్ వైజ్ గా అతిపెద్ద నేరం ఇది. నీకు తెలవకుండా నీ ఫోన్ ట్యాప్ చేస్తే అర్థమవుతుంది ఆ బాధ. నీకు తెలవకుండా నీ ఫోన్ ట్యాప్ చేస్తే అర్థమవుతుంది. నీకు ఉత్తగట్ట అర్థమవుతుంది? మేనస్ ఉందా కొంచెం రామారావు నీకు? నోటికి ఏదొస్తుంది మాట్లాడమేనా? నువ్వు ఆలోచించరా? అరే క్లియర్ గా చెప్పిండు ఈ రావా ప్రణీత్ రావు కూడా. అరే ప్రభాకర్ రావు ఫోన్ చేసే చెప్పిండు కదా ప్రభుత్వం చేయాలని మేము చేసినామని. ఎలాగైనా ఏదో ఒకటి మాట్లాడాలని తప్ప సబ్జెక్ట్ లేదు రామారావు నీకు. అక్కడ సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ ఉంటే బాగుండేది, ఇక్కడ సబ్జెక్టే లేదా అసలు. వెంట్రుకలు ఇక్కడ కాదు, మీ ఉన్న కాడికి మీ కాడ ఉన్నది మొత్తం రికవరీ చేసి మా జైలుకు పంపాలి, తిహార్ జైలు. మీ అక్కడ కవిత ఎట్లాగైతే తిహార్ జైల్లో ఉందో నువ్వు కూడా తిహార్ జైలు పోవాలి. అసలు సెంట్రల్ సంస్థలు దీన్ని ఖచ్చితంగా దీన్ని టేకప్ చేయాలి. ఫోన్ ట్యాపింగ్ టేకప్ చేసి ఎన్నుకున్నది ఇల్లే కేటీఆర్, కేసీఆర్, కేటీఆర్, అదేవిధంగా వెంకటరామరెడ్డి ఉంది కదా, వీళ్ళే మొత్తంగా ఉన్నదాడ. ఈ దరిద్రులంతా చేరి ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ దుబ్బాకి ఎలక్షన్లో, మునుగోడు ఎలక్షన్లో ఫోన్ ట్యాపింగ్లు చేసి భారీగా వాళ్ళని బెదిరించారు. నగర వ్యాపారాల బిల్డర్స్ ని అందరిని బెదిరించి ఈ రోజు కాంగ్రెస్ మీద వాడు మీరు కాంగ్రెస్ పార్టీ అట్ట చేసింది కాంగ్రెస్ పార్టీ బిల్డర్లను బెదిరించి డబ్బులు తీసుకుంటుంది అని మాట్లాడుతున్నారు. మరి మీరు గతంలో ఈ ఎలక్ట్రానిక్ బాండ్లు ఎట్లా వచ్చినాయండి? వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు కదా. ఇప్పుడు మీరు అయితే బ్లాక్ మెయిల్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేసి మీరు నగర వ్యాపారుల యొక్క ఫోన్లు ట్యాప్లు చేసి మొత్తం ట్యాప్ చేసేసి మొత్తం ఇక మనం దోసుకురు కదా మీరు. ప్రణీత్ రావు క్లియర్ చెప్తారు, హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట, ప్రతిపక్షాలతో సహా సొంత ఇంట్లో వాళ్ళ ఫోన్లో కూడా ట్యాప్ చేసిరట. వచ్చి మాట్లాడుతారు ఇద్దరు ముగ్గురు అయితే ఇంత ఇష్యూ ఎందుకు జరుగుతుందని నాకు అర్థం కాదు. మరి ఇంత చిన్న ఇష్యూ అయితే ప్రభాకర్ రావు ఎందుకు ఫోన్ చేసిండు? చీపు, గతంలో ఉన్న చీపు, ఇంటెలిజెంట్ చీపు, గతంలో మీ హయాంలో ఇంటెలిజెంట్ చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ఇది చిన్న విషయమేనా? కేవలం ఒకరిద్దరు ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అన్నారు కదా. మరి ఒకరితో ఇద్దరితో ట్యాప్ చేస్తే ప్రభాకర్ రావు ఎందుకు ఫోన్ చేసిండు? మనం పోలీసులమని, గత ప్రభుత్వంలో చర్చ చేసినామని. ఇంకో పాయింట్, మరి ఇద్దరు ముగ్గురు ఫోన్లో ట్యాప్ చేస్తే దొంగల వాళ్ళు అందరూ ట్యాప్ చేసి ఉంటే మరి ఆ హార్డ్ డిస్క్లను బ్రేక్ ఎందుకు చేసిర్రు? ఎందుకు వాడేసిర్రు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు రామారావు. మాయమాడల రామారావు ఇక ఇప్పటి నుండి మాయమాడల రామారావు అని ఇవ్వాలి. మామారావు అని మాయమాడల రామారావు చెప్పు, దీని మీద చెప్పు, మరి క్లియర్ కట్ చెప్పు. లంగయో దొంగయో ట్యాప్ చేస్తే, లంగయో దొంగయో ఫోన్లు ట్యాప్ చేస్తే హార్డ్ డిస్క్ ఎందుకు పడేసారు? దాన్ని ఎందుకు క్రాక్ చేసేసారు? రెండో క్వశ్చన్ వచ్చేసి ప్రభాకర్ రావు ఎందుకు ఫోన్
చేసిండు. ఫోన్ చేసి గత ప్రభుత్వంలో చెప్పినట్టు నేను చేసామని ఎందుకు చెప్పిండు? రామారావు చెప్పు. ఆయన రామారావు దీనికి సమాధానం ఉన్న కామన్ దానిగా నేను అడుగుతున్నా. నాకు వచ్చిన డౌట్ ఇది. నువ్వే ఉన్నది అడుగుతాను నేను అంటున్నా. నీకు సిగ్గుంటే, నువ్వు నిజంగా రాజకీయ నాయకుడు, నిజంగా నిజాయితీగా ఉన్నోడు అయితే, అసలు మీకు అవినీతి తెలియకపోతే, మీరు అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే పేరే మీకు తెలియకపోతే దీని మీద సమాధానం చెప్పి మరి మాట్లాడడం కాదు, వెనకాల చూసి మాట్లాడాలి. సామాన్య మనిషికి నాకే డౌట్ వచ్చింది కదా ఇంత, నీకెందుకు రాలే మరి అంటే నువ్వు దొంగతనం చేసినావు కాబట్టి దొంగతనానికి అందించుకోవడానికి ఈ మాటలు మాట్లాడుతున్నావు, అంతకు మించి ఏం లేదా. ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఒక్కరిద్దరు చేసి ఉండొచ్చు, దొంగబో చేసి ఉండొచ్చు, పోలీసు వాళ్ళు చేసే పని. మరి పోలీసు వాళ్ళు చేసే పని అదైతే మరి ఎందుకు అరెస్ట్ చేసి రాలి? నాకు సమాధానం దొరకాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు చేసే పని అదే, మరి ఎందుకు అరెస్ట్ చేసి రాలని? 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేశారని కబ్జాలు పెడుతున్నారు. దాన్ని పెద్ద అంతర్జాతీయ కుంభకోణంగా చూపిస్తున్నారు. ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది అన్నట్టు చేస్తున్నారు. మరి ఏదో అయిపోవడం అంటే ఏదో ఆయన ఒక కుటుంబం విడిపోయిందని చెప్తారు కదా ఇంటెలిజెన్స్ వాళ్ళు. వీళ్ళు ఫోన్ ట్యాప్ చేసి ఆ హీరోయిన్ బెదిరించి ఆ హీరోయిన్ మాట్లాడలేకపోతే ఆ కుటుంబానికి ఆ ఫోన్ ట్యాపింగ్ రికార్డింగ్ చూస్తే విడాకులు తీసుకుని ఫ్యామిలీ విడిపోయింది రా భయ్. మీకు ఫ్యామిలీ వాల్యూ సెలవు, అందుకనే మీరు ఇష్టం వచ్చినట్టు కనొచ్చావు. ఇదో గగ్గోలు వెళ్తుర్రు, ఇది అంతర్జాతీయ స్కామ్, అంతర్జాతీయ నేషనల్ స్కామ్. ఇది దేశద్రోహం. కుప్పా కేసు పెట్టాలి వీళ్ళ మీద. ఎందుకు డ్రామాలు? ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు చేస్తున్నారు పనులు. ప్రజల దృష్టిని మళ్లించేది మీరు కదా. మామారావు చెప్పేవన్నీ ఉత్తమ మాటలని అర్థమవుతున్నాయండి. మామారావు అంటే మాయ మాటలు మామారావు.